వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్డితో స్నేహ. సో ఆల్మోస్ట్ డెలివరీకి దగ్గరగా వస్తున్నాను అన్నప్పుడు నాకు కొంతమంది కొన్ని సర్ప్రైజెస్ ఇచ్చారనమాట. ప్రెగ్నెన్సీలో ఎవరైనా మనకి సర్ప్రైజ్ చేసినా, ఓవర్గా ప్యాంపర్ చేసినా, మనకి అన్ఎక్స్పెక్టెడ్ ప్లేసెస్ నుంచి లవ్ అండ్ కేర్ వచ్చినా అసలు మర్చిపోలేం. అట్లాగే ఎక్స్పెక్టెడ్ వాళ్ళ నుంచి లవ్ అండ్ కేర్ రాకపోయినా అంతే బాధగా ఉంటుంది. బేసికలీ హార్మోనల్ చేంజెస్ వల్ల ఏదైనా ఎక్స్ట్రీమ్గా అనిపిస్తుంది. హ్యాపీనెస్ అయినా, అది సాడ్నెస్ అయినా. అట్లా నా ప్రెగ్నెన్సీలో నాకు సర్ప్రైజెస్ ఇచ్చిన వాళ్ళల్లో అన్ఎక్స్పెక్టెడ్ పీపుల్ కూడా ఉన్నారు, అండ్ నా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, రిలేటివ్స్ కూడా ఉన్నారు. ఇక్కడ మీరు చూస్తుంది వచ్చేసి నాకు నా స్కూల్ ఫ్రెండ్స్ నన్ను రెస్టారెంట్లో కలుద్దామని చెప్పి ఊరికే పిలిచి అన్ఎక్స్పెక్టెడ్గా ఇట్లా అక్కడ సెలబ్రేషన్ చేశారు. నాకైతే అయ్యో రెస్టారెంట్లో అట్లా చేసుకోవడం చాలా కొత్తగా అనిపించిండే, బట్ ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్ అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ దెమ్. సెకండ్ వచ్చేసి నా క్లోజెస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ ఒకళ్ళు వచ్చి నాకు సర్ప్రైజ్ ఇచ్చి ఇట్లా 5 వెరైటీస్ పిండి వంటలు, ఫ్రూట్స్, అలా శారీ అవన్నీ ఇచ్చేసి వెళ్ళారనమాట. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి వరుణ్ వాళ్ళ పిన్ని పిల్లలు అనమాట వీళ్ళు. సో నాకు సిస్టర్ ఇన్ లాస్, సో మా 2 సిస్టర్ ఇన్ లాస్ వచ్చి నాకు సర్ప్రైజ్ ఇచ్చారు. అండ్ బేసికలీ వాట్ ఐ వాంట్ టు సే ఇస్ పీపుల్ హ్యావ్ బీన్ వెరీ కైండ్ అండ్ నాకు మంచిగా ఫీల్ చేయించారు. ఈ ఫీలింగ్ అనేది నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. డెఫినెట్లీ ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్. అండ్ ఎవరికి నచ్చదండి ప్రెగ్నెన్సీలో. నేను చాలా రీల్స్ కూడా చూశాను. ప్రెగ్నెన్సీలో ఒక ఉమెన్కి ఎలా ఫీల్ చేయించారో అది వాళ్ళకి ఎప్పటికీ గుర్తుండిపోతుందంట. ఒకవేళ వాళ్ళకి బాధ పెట్టినా కానీ, ఆ టైంలో సూటిపోటి మాటలు అన్నా కానీ అది గుర్తుండిపోతుందంట. ఎవరైనా చాలా స్పెషల్గా ఫీల్ చేయించినా కానీ అది లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుందంట. అదే నాకు కూడా అనిపిస్తుంది, బికాజ్ దీస్ ఆర్ రియలీ స్పెషల్. అండ్ కొంతమంది వచ్చి నన్ను అపెండిక్స్ తర్వాత కూడా దే విజిటెడ్, దే షోడ్ లవ్ అండ్ కేర్, దే వేర్ కాన్స్టెంట్లీ ఫాలోయింగ్ అప్, దే వేర్ కంటిన్యూస్లీ చెకింగ్ నేను బాగానే ఉన్నానా, ఇప్పుడు ఎట్లున్నా అని. సో నాకు పుట్టబోయే బేబీకి ఇంత లవ్ రావడం నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఇట్ వాజ్ యాక్చువల్లీ మచ్ నీడెడ్ అనమాట. అపెండిక్స్ తర్వాత నేను డిప్రెషన్కి వెళ్ళిపోయాను చాలా. బట్ అదే టైంలో నాకు నా క్లోజ్ అసోసియేషన్ ఎవరైతే ఉన్నారో, అంటే నా ఫ్రెండ్స్ కానీ, ఇలా నా సిస్టర్ ఇన్ లాస్ కానీ, దే ఆల్ మేడ్ ఇట్ మచ్ బెటర్ ఫర్ మీ. అంటే నాకు ఈజీగా దాటడానికి ఈ ఫేజ్ని నాకు చాలా హెల్ప్ చేశారు. అండ్ లాస్ట్లో ఇంకా బేబీ వస్తుంది అనగానే అది గర్లా బాయ్ అనే ఎగ్జైట్మెంట్ నాలో పెంచారు. సో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ all those special people whom I am not able to mention here directly. అండ్ ఎవరైతే కనిపిస్తున్నారో డైరెక్ట్గా వీడియోలో వాళ్ళకి కూడా థ్యాంక్స్. సో బేసికలీ నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానని మీకు చెప్పాలనుకుంటున్నా ఈ వీడియో ద్వారా. అండ్ ఈ మెమరీస్ నాతో ఎప్పటికీ ఉండిపోవాలని యూట్యూబ్లో సేవ్ చేసుకుంటున్నాను. సో మీ లైఫ్లో కూడా ఎవరైనా మీ ప్రెగ్నెన్సీలో స్పెషల్గా ఫీల్ చేయిస్తే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. నా నుంచి థ్యాంక్స్ చెప్తూ వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మేకింగ్ మై జర్నీ సో స్పెషల్ అండ్ మెమొరబుల్. ఇది నేను లైఫ్లోనే మర్చిపోను.
వీడియోస్తో పాటు ఇలా కొన్ని బ్యూటిఫుల్ ఫోటోస్ కూడా నాతో పెట్టించి ఫొటోస్ తీయించారనమాట మా సిస్టర్ ఇన్ లా వాళ్ళు. ఐ థరోలీ ఎంజాయ్డ్ ఇట్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.